ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు విషయంపై మీడియా ముందు మండిపడ్డారు కొడాలి నాని. కొడాలి నాని ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారో తెలిసిందే. 1000 మంది చంద్రబాబులు, 1000 మంది బాలకృష్ణలొచ్చినా మరి ఎన్టీఆర్‌కి సంబంధించిన ఊడిపోయిన వెంట్రుకకు కూడా ఏ నష్టం లేదని కాస్తంత ఆలోచించాలని కొడాలి నాని అయితే గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ నిజ స్వరూపం ఇదేనని అంతకుమించి ఏమీ లేదంటూ మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన తర్వాత కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ తన అల్లుడు నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బాలయ్య తొలగిస్తున్నారని అన్నారు. గతంలో పెద్ద ఎన్టీఆర్‌ని దించిన బాలయ్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని ఫ్లెక్సీల మీద పడ్డారని వ్యాఖ్యానించారు. బాలయ్య లాంటి వాళ్ళెంతమందొచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరని ధీమా వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం నీచమైన చర్యగా వర్ణించారు. చంద్రబాబు, బాలకృష్ణ లాంటి వాళ్ళు 1000 మందొచ్చినా ఎన్టీఆర్‌ని ఏం చేయలేనన్నారు. దుర్మార్గుడి చేతిలో ఎన్టీఆర్ మోసపోయారు. పెద్ద ఎన్టీఆర్ మానసిక వేదనతో చనిపోయారు. ఎన్టీఆర్ పనికి రాడన్న గజదొంగ చంద్రబాబు. ఆ చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ బూట్లు నాకుతున్నారు. చంపిన వ్యక్తుల ఎన్టీఆర్‌ని పొగుడుతూ కీర్తిస్తున్నారు. టీడీపీ నేతలు ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు చేపడుతున్నారు. చంద్రబాబు రా కదలి రా అంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు ఆహ్వానం పలుకుతుందని కొడాలి నాని ఆహ్వానించారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ని ఇలా అవమానించడం అది ఎన్టీఆర్‌కి కాదు, సీనియర్ ఎన్టీఆర్‌కి అవమానమని, బాలకృష్ణ ఇప్పటికైనా నిద్ర మేల్కొని చంద్రబాబు రాజకీయ ఉచ్చులో నుంచి బయటపడాలని, వీళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా జూనియర్ ఎన్టీఆర్ కాలి గోటికి కూడా సమానం కారని వ్యాఖ్యానించారు కొడాలి నాని.